స్టాండర్డ్ లోన్ అపార్ట్మెంట్ మీకు ఏదైతే గండిమైసమ్మ ఎక్స్ రోడ్ ఉంటుందో గండిమైసమ్మ ఎక్స్ రోడ్కు చాలా నియర్ బై ఉండే విధంగా మనకి ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందన్నమాట. మీరు ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదండి, ఇదే అండి అపార్ట్మెంట్. చాలా లగ్జరీగానైతే మనకు అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట. మీకు ఇన్సైడ్ కూడా చూపెడతాను. దీనికి రోడ్ కనెక్టివిటీ పరంగా కూడా చూసుకున్నట్టయితే మనకు 2 సైడ్స్ రోడ్ కనెక్టివిటీ ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇటువైపు వచ్చేసి మనకు మంచి రోడ్ కనెక్టివిటీ అని ఇచ్చారు. ఇటు కూడా మనకు రోడ్ కనెక్టివిటీలో మంచి యాజ్ ఫర్ వాస్తు ప్రకారం మనకి బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారనమాట. దీనికి 2 రోడ్స్ ఉన్నాయి, 2 వేస్ ఉన్నాయి అనమాట. గేట్స్ కూడా చూసుకున్నట్టయితే అటువైపు కూడా మన గేట్ అనేది ప్రొవైడ్ చేశారు, రోడ్డుకి ఇటువైపు కూడా మన గేట్ అనేది ఉందన్నమాట. ఒకసారి మనకు ఇన్సైడ్ చూపెడతాను పదండి ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం పదండి. మనకి ఇక్కడ ఇన్సైడ్ కనుక చూసుకున్నట్టయితే కింద పార్కింగ్ కూడా చాలా నీట్గా ఉండే విధంగా మనకి ఇక్కడ అయితే ప్రొవైడ్ చేశారండి. ఈ టోటల్ కనుక చూసుకున్నట్టయితే మన గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ లిఫ్ట్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇటు కనుక చూసుకున్నట్టయితే మనకు స్టెయిర్ కేస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. అంతేకాదండి, ఇక్కడ వచ్చేసి మనకు వాచ్మెన్ రూమ్ అనేది కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. టోటల్గా కనుక చూసుకున్నట్టయితే అపార్ట్మెంట్లో 10 ఫ్లాట్లు ఉంటాయండి. ఫ్లోర్కి వచ్చేసి 2 ఫ్లాట్లు. మనకు 2 BHK వచ్చేసి 1305 SFT ఉంటుంది, 3 BHK వచ్చేసి 1945 SFT ఉంటుంది. ఒకసారి మనం ఒక ఫ్లోర్లో మీకు 3 BHK ఫ్లాట్ చూపెడతాను, ఏ విధంగా ఉంటుంది అంటే చూద్దాం పద. ప్రజెంట్ అయితే మీకు ఒక ఫ్లాట్ చూపెడతానండి, 3 BHK ఫ్లాట్. ఈ ఫ్లాట్ ఏ విధంగా ఉంది ఏంటి ఇన్సైడ్ ఒకసారి చూద్దాము. మిగతా అపార్ట్మెంట్లలో కాకుండా ఈ అపార్ట్మెంట్లలో స్పెషల్గా ఏం చేశారంటే డోర్కి ఎదురుగా ఇవ్వకుండా దీనికి సపరేట్గా ఇచ్చారు. మీరు ఇక్కడ కూడా